కృష్ణ असतो मा सद्गमय ज्योतिर्गमय मृत्योर्मा अमृत ओम सहना सहनो भुनक्तु सह वीर्यं करवा तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति। నమస్తే అక్కయ్య అందరికీ నమస్తే అందరికి. చాందోగ్య ఉపనిషత్తు ద్వితీయ ప్రపాఠకము 3వ ఖండం. నిన్న ఏం తెలుసుకున్నాము? ద్వితీయ ఖండంలో ఏం తెలుసుకునే ప్రయత్నం చేశాము? ఏమైంది? రివిజన్ చేసుకోలేదు ఒక్కసారి కూడా? పంచవిధమైన సామగానాల గురించి తెలుసుకున్నాం. ఏంటి ఆ పేర్లు చెప్పగలుగుతారా? పంచవిధమైన సామగానము: హీంకారము, ప్రస్తావము, ఉద్గీతము, ఆదిత్యుడు, ప్రతిహారము, నిబంధం, నిధనం. నిధనం. ఇప్పుడు హింకారం దగ్గర ఎవరు? హింకారం పక్కన ఏం రాసుకున్నాము? పృథివీ. ప్రస్తావం దగ్గర అగ్ని. ఉద్గీతం దగ్గర అంతరిక్షం. ప్రతిహారం ఆదిత్యుడు. నిధానం ద్విలోకం. సరే, అభిక 3వ ఖండంలోకి ప్రవేశిస్తాం. సరే, వృష్టౌ పంచవిధం సామో ఉపాసీత పురోవాతో హింకారః మేఘో జాయతే తా ప్రస్తావః వర్షతి స ఉద్గీతో విద్యోతతే స్తనయతి స ప్రతిహారః అంటాడు. ఇక వర్షములో కూడా వర్షౌ, వృష్టౌ అంటే వర్షమున, వృష్టౌ అంటే వర్షమున కూడా ఎన్ని ఉన్నాయి? సామములు పంచవిధములు ఉన్నాయంట. ఏమేంటి పంచవిధ సామం? ఏంటి? హింకారము. అందుకే అడుగుతున్నా నేమ్స్. హింకారం, ఉద్గీత, నిధనం. పేర్లు మర్చిపోకండి, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు హింకారం ఏంటి? చల్లటి గాలి వస్తే చూడండి, వర్షం పడే ముందు, వర్షం కురిసే ముందు శీతలమైన గాలి హింకారం. రాసుకుంటున్నారా? శీతలమైన గాలి హింకారం. మేఘముల యొక్క ఉత్పత్తి ప్రస్తావం. మేఘములు అంటే ఒక్కదాని ఒకటి మనకు ఆకాశంలో కనిపిస్తాయి కదా మేఘాలు, అవి ప్రస్తావం. వర్షము కురుస్తుంటుంది, ఉద్గీతం. మెరుపులు గర్జించడం ప్రతిహారం. నిధనం ఏంటి? ఇక్కడ నిధనం ఏముండొచ్చు? నిధనం ఏముండొచ్చు? సరే, అంతవరకే చెప్పాడు మొదటి శ్లోకంలో. ఏం చెప్పాడు మొదటి శ్లోకంలో? చల్లటి గాలి హింకారం అన్నాడు. మేఘాలనేమన్నాడు? మేఘాలనేమన్నాడు? గర్జిస్తూ అంటే ఇట్లా మేఘాలు కమ్ముకుంటవి కదా, ఆస్తిని ఏమన్నాడు? ప్రస్తావం. వర్షం ఇలా కురుస్తూ ఉన్న స్థితిని ఏమన్నాడు? ఉద్గీతం. అర్థమైందా? వర్షం పడుతున్నప్పుడు చాలా పెద్ద పెద్ద శబ్దం వస్తుంటది, మెరుస్తూ ఉంటది, దాన్ని ఏమన్నాడు? కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ వినండి. చల్లటి గాలి
వర్షంలో 5 విధుల సామగానం ఉంటుంది. అంటే వర్షం యొక్క వాతావరణాన్ని ఊహించుకోండి. చల్లటి గాలి, హింకారం. ఆ చల్లగా గాలి వస్తే మనం ఏమనుకుంటాం? గాలి దుమానం లేసి ఇక వర్షం పడుతుందేమో అని అనుకుంటాం, సూచన. అర్థమైందా? తర్వాత ఆకాశం అంతా మబ్బులతో నిండిపోతుంది. అదేమిటి? ఇక ప్రస్తావం అన్నాడు. వర్షం పడ్డమే ఉద్గీతం అన్నాడు. వర్షం పడుతున్న సమయంలో ఏంటి? ఆకాశం అంతా మెరుపులతో ఉరుములతో నిండుతుంది, దాన్ని ప్రతిహారము అన్నాడు. అర్థమైందా? ముందుకెళ్దామా? తర్వాత ఉద్గృహణాతి తన్నిధాన వర్షతి హ్యాస్మై వర్షయతిహ య ఏతదేవ విద్వాన్ వృష్టౌ పంచవిధం సామో ఉపాసతే. ఇక వర్షం మొత్తం కురిసింది, భూమి తడిచింది, ఆకాశం అంతా చల్లగైంది. ఆ స్థితిని ఏమంటున్నాడు? నిధనం. అర్థమైందా? ఉరుములు, మెరుపులు, గాలి అన్ని వచ్చినవి, వర్షం కూడా కురిసింది. భూమి ఏమైపోయింది? తడిచింది. ఆ సమయంలో నలువైపులా ఏముంటది? జలం. ఇంకా రైతులు, చెరువులు, బావులన్నీ నిండిపోయినాయి అనుకో, అప్పుడు అందరు ఎలా ఫీల్ అవుతారు? అర్థమైందా? ఆనందంని అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడు? వర్షము నిధనమైనప్పుడు. అర్థమైందా? ఇదే చెప్తున్నాడు. ఏంటి? సామము 5 రకాలుగా చెప్తూ వర్షం పడుతుందనే సూచన. తర్వాత ఏమేం జరుగుతుందో ఒక్కసారి వర్షాన్ని ఊహించుకోండి. గాలి దుమానం, చల్లగా గాలి, అందరం తొందరగా బట్టలు తీసేస్తుంటాం కదా, తలుపులు వేస్తుంటాం కదా, ఆ స్థితిని ఊహించుకోండి. ఇలా ఆ కంప్లీట్ స్థితి అంటే ఉరుములు, మెరుములు వచ్చినవి, గాలి దుమానం లేసింది, వర్షం చాలా కురిసింది, భూమి ఎటు చూడు అటు నీళ్ళతో నిండిపోయింది. అప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ద్వితీయ 3వ ఖండంలో చెప్తున్నాడు. సరేనా? ఇంతటితో ఇది అంటే భౌతికంగా చెప్పాను. ఇప్పుడు ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఇంద్రియాల మీద దీర్ఘకాలం నుండి ఒత్తిడి ఉంది. చక్కగా మనం భగవత్ నామాన్ని ఉచ్చరించాం, ప్రార్థిస్తున్నాం, స్తుతి చేశాం, ఆత్మని గుహలోకి తీసుకెళ్ళినాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? ఆత్మ పరమాత్మ గుహలోకి ప్రవేశించింది, ప్రసన్నంగా ఉంటుంది. సరేనా? ముందుకెళ్దామా? ఇప్పుడు 4వ ఖండంలోకి వెళ్దామా? సరేనా? 4వ ఖండంలో సర్వాసు అప్సు సంధి అయి సర్వాప్సస్సు పంచవిధం సామోపాసీత మేఘో యత్ సప్లవతే స హింకారో యద్వర్షతి స ప్రస్తావః యాః ప్రాచ్యః స్యందంతే స ఉద్గీతః యాః ప్రతీచ్యాః స ప్రతిహారః సముద్రో నిధనం. ఇక ఇప్పుడు ఇంతకుముందు మనం 3వ ఖండంలో దేని గురించి విన్నాము? వర్షం గురించి. వర్షం. అర్థమైందా? ఇప్పుడు జలం గురించి చెప్తున్నాడు. జలం ఏమంటున్నాడు? మేఘముల నుంచి ఏదైతే ఇట్లా వర్షం కురుస్తుందో ముందుకెళ్ళిపోయాడు. ఇక్కడ మనం హింకారం అంటే ఏం చెప్పాడు? చల్లటి గాలి. చల్లటి గాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మేఘాలు కమ్ముకుంటూ వర్షం కురుస్తున్న దాన్ని, అంటే ఇంకా పడతలేదు కానీ చినుకులు స్టార్ట్ అయినాయి, దాన్ని ఏమన్నాడు? హింకారము అంటాడు. జలమును 5 రకాలుగా తీసుకొని జలము యొక్క ప్రారంభ స్థితిని ఏమన్నాడు? హింకారం. హింకారము అంటే ఇక నేను కురవబోతున్నాను అని. అటులనే కురుస్తున్నప్పుడు ఏమన్నాడు?
కురుస్తూ ఉన్నప్పుడు ప్రస్తావం. కురుస్తూ ఉన్నప్పుడు ప్రస్తావం. అదే అలా ప్రవాహంతో పోతున్నప్పుడు ఉద్గీతము గీతం. అది తీవ్రంగా గమ్యం వైపు చేరుకుంటుంది ప్రతిహారం. ప్రతిహారం. సముద్రంలో కలిసిపోతే నిధనం. నిధనము అర్థమైందా? సూచన హింకారం అన్నాడు, కురియడం ప్రస్తావం అన్నాడు, ప్రవహించుకుంటూ పోతున్న స్థితిని ఉద్గీతం అన్నాడు, తన గమ్యం చేరుకునే వైపు నడుస్తూ ఉంటే ప్రతిహారం అన్నాడు, సముద్రంలో కలిస్తే నిధనము అన్నాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏంటి, ఈ జలం ఎక్కడికి వెళ్ళాలనుకుంది? మేఘాలు గర్జించినప్పుడు జలము కూడా 5 చోట్ల ఉందా, ఒక్క చోట ఉందా? 5 చోట్ల ఉంది. 5 చోట్ల ఉంది. అందుకే ఏమంటున్నాడు, నా హాప్సు ప్రైత్యం సుమన్ భవతి య ఏతదేవం విద్వాన్ సర్వాప్సప్సు పంచవిధం సామోప్సతే. ఇప్పుడు జలం తన గమ్యాన్ని చేరుకుందనుకో, ఇప్పుడు ఆ జలం ఎలా ఫీల్ అవుతుంది? సంతోషంగా ఉంటుంది. ఫీల్ అవుతుంది. జలము సంతోషంగా, ఎందుకంటే ముందు అది ఆకాశం నుంచి కిందికి రావాలనుకుంది, మేఘాలు గర్జించి అది వర్షముగా కురిసి ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో కలిసిపోయినప్పుడు ఆహా నా లక్ష్యం నెరవేరింది అని అది ఆనందముగా ఉంది. అర్థమైందా? ఇవాళ వర్షం యొక్క స్థితులు తెలుసుకున్నాం, జలం యొక్క స్థితి తెలుసుకున్నాం. సరేనా? ఇంతటితో చాందోగ్య ఉపనిషత్తుని ఇక్కడికే ఆపేద్దాం.